ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, శ్రావణ శుక్రవారం అందుట్లో వరలక్ష్మి వ్రతం. ఈ తల్లి నీకు అందిస్తున్నటువంటి బహుమానాన్ని తప్పకుండా నీవైతే స్వీకరించాలి అని అంటున్నారండి. మరి ఆ తల్లి మనకు ఈ రోజున ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందామండి. ముందుగా అందరికీ కూడాను వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అండి. మరి ఈ రోజున దుర్గమ్మ తల్లి ద్వారా మనకు ఏం అందివ్వబోతున్నారు అంటే, ఈ యొక్క సందేశంలోని పరమార్థాన్ని తప్పకుండా తెలుసుకోండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శ్రీనివాసరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9550349125. మీకున్నటువంటి సమస్యకు తగినటువంటి మార్గాన్ని అయితే విత్ ఇన్ డేస్లోనే మన యొక్క గురువుగారు అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారండి. మన యొక్క గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అదేవిధంగా వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా మన యొక్క గురువుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనే చెప్పాలండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు చిక్కులో రండి అయితే బయటపడగలుగుతారు. నీ తలరాతను పూర్తిగా తిరిగి రాసేటువంటి పవిత్రమైనటువంటి అరుదైనటువంటి బహుమానాన్ని నేను నీకు ఈ రోజున ఇవ్వబోతున్నాను. ఇన్నాళ్ళు నీవు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతగానితనంతో జమకట్టి నీవనుకుంటూ కాలం అనేది గడుపుతూ వచ్చింది. వీళ్లకు ఎంత చేసినా కూడాను పిచ్చి పనులు అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు మనల్ని గేలీ చేస్తూ ఉంటున్నారు. నలుగురి కోసం తాపత్రయపడేటువంటి వారు, అలాగే నలుగురు కోసం ఆరాటపడేటువంటి వారు ఈ లోకం ఎప్పుడూ కూడాను చులకనగానే చూస్తూ ఉంటారు. ఈరోజు నీవు చూస్తూ ఉండు, ఈ తల్లి చేయబోయేటువంటి చమత్కారాన్ని నీవు చూసి చాలా ఆశ్చర్యపోతావు. నిన్ను ఈ రోజున ఒక గొప్ప విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో నేను నిలబెట్టబోతున్నాను. నీ చేతిలో దోచుకొని నీ పైన పెత్తనం చెలాయించేటటువంటి నకిలీ మనుషులకు మాటలతో జవాబు అయితే ఇప్పటి వరకు నీవు ఇవ్వలేదు కదా. ఎందుకంటే రేపటి రోజున నీవు సాధించబోయేటువంటి అపారమైనటువంటి విజయం ఉంటుంది చూడు, అదే వారి యొక్క నోళ్ళు మూయించబోతుంది అనేసి నేను చెప్తున్నాను. ఇన్నాళ్ళు నిన్ను అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కఠినమైనటువంటి ఆ లోకం ఏదైతే ఉందో ఆ యొక్క కాలం దాని యొక్క పరీక్షా సమయం ముగిసిపోబోతుంది అని నీ జాతకంలో ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము అనేది లేదంటే గొప్ప వెలుగు ప్రజ్వలించబోతుంది. నీకు నేను రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాను. స్వయంగా ఈ తల్లే నీ యొక్క జీవిత రంగంలోకి దిగబోతుంది. నీ మనసులో వంక లేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ కూడాను ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో నీవు ఎన్నో వెన్నుపోట్లకు గురి అయ్యావు. కానీ నీ యొక్క నిశ్శబ్దానికి నీవు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి న్యాయం జరిగేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. అసలు చెప్పాలి అంటే నీ యొక్క పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలుసా? భగవంతుని యొక్క అనుగ్రహం నీకు దొరకడమే. నీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. సృజనాత్మకమైనటువంటి గొప్ప మనసు ఉంది. నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప సంస్కారం నీలో ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటి అంటే నీకుండేటువంటి విశాల హృదయమే బయట ప్రపంచంపై నీకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమే నిన్ను ఈ విధంగా నిలువున ముంచేసింది. ఇది నిజమా కాదా? ఇతరుల యొక్క జీవితాలను చక్కదిద్దడానికి నీవు పడినటువంటి తాపత్రయమే నీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మూలమయ్యింది. నీవు చేసినటువంటి మొదటి అతిపెద్ద తప్పు సొంత కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడము, పరాయి వ్యక్తుల యొక్క అవసరాల కోసం నీ యొక్క సొంత బంధువులను అలాగే నీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు సైతం పక్కన పెట్టి వారి యొక్క సహాయం అనేది చేస్తూ వచ్చావు. అలాంటి బయట మనుషులే అవసరం తీరిపోయాక నిన్ను కనీసం గుర్తించకుండా విసిరేసిన
వచ్చినట్లుగా తీసి పారేశారు. అలాగే నీవు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? ప్రతి ఒక్క విజయానికి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ దాని గురించి పాకులాడుతూ బంధాల్లో ఉండేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకోకుండా ప్రాధాన్యత వారికి ఇవ్వకపోవడము, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం, ప్రతి దానికి కూడా ఏదో ఒకటి కొత్తగా ఆలోచిస్తాను అనేటువంటి తెలివితేటలు నీవు కలిగి ఉండడము, సొంత ఇంట్లోనే నీ యొక్క జీవితంలో ఉండేటువంటి కొత్త బంధాలు కావచ్చు, లేదంటే పాత బంధాలకు కావచ్చు, మంచి వ్యక్తులు కావచ్చు, దూరమైనటువంటి ఒంటరిగా మిగిలిపోయావే. ఇక నీవు చేసినటువంటి ప్రతి ఒక్క పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? నీ వద్ద ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, అలాగే మంచి మంచి ప్లాన్లు ఇతరుల ముందే తెలియజేయడము, నీ యొక్క ఆలోచనలు ఉచితంగా 10 మందికి చెప్పడం వల్ల కూడాను వారి యొక్క ఆలోచనలు పూర్తిగా అంటే వీరి ద్వారా లాభం పొంది ఎన్నో రకాలుగా వారు లబ్ధి పొందిపోతున్నారు. మరి నీవు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి నీ యొక్క తెలివితేటలకు తగినటువంటి ఫలితము అనేది దక్కక తీవ్రమైనటువంటి నిరాశతో కూరుకుపోయావు. ఇక నీవు చేసేటువంటి అతిపెద్ద తప్పు నాకు మాత్రమే తెలుసు, నేను ఏం చేసినా కూడాను అది అంతా కూడా కరెక్టే అనేటువంటి అతి అంతర్గత పట్టుదల ఎవరైనా కానీ మంచి సలహా నీకు చెప్పినా నీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పూర్తిగా వారి యొక్క విషయంలో వారు చెప్పేటువంటి సలహాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతినేటువంటి రోజులుగా చాలా ఉన్నాయి కదా. పైకి ఎంత ధైర్యంగా గంభీరంగా కనిపిస్తే ఉన్నప్పటికీ కూడాను లోపల మాత్రం నీ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరు కూడా లేరు అనేసి చాలా రోజులుగా బాధపడుతూ వస్తున్నావు. అర్ధరాత్రులు నిద్రపోకుండా నీ యొక్క మెదడులో ఆలోచనలు అలాగే ఎంత కూడాను వేడెక్కిపోతూ ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనలతో సతమతం అవుతూ నిద్రలేమితో నలిగిపోతున్నటువంటి నిన్ను చూస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. ఎందుకంటే నిన్ను నమ్మినటువంటి నా యొక్క బిడ్డలు ఈ విధంగా పూర్తిగా ఆలోచనలతో కూరుకుపోతూ ప్రతి రాత్రి కూడాను నిద్రపోకుండా ప్రశాంతంగా ఆహారం తీసుకోకుండా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? నీ యొక్క ఒంటరితనాన్ని నీ యొక్క ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం నిన్ను మరింత అణిచివేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ నేను నీకు అండగా ఉన్నాను. ప్రతిసారి కూడా నిన్ను రక్షించుకుంటూ వస్తున్నాను. ఒక్కసారి నిజాయితీని ఈ గుండెపై చెయ్యి వేసుకొని నిన్ను నీవుగా ప్రశ్నించుకో. ఎన్నోసార్లు నిన్ను కాపాడింది దైవం కాదా? అలాగే నీ యొక్క అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి నీకు సహాయం చేసింది దైవమే కదా. మరి ఆ యొక్క పరిమితికి మించినటువంటి ప్రేమను అందరికీ కూడా ప్రపంచం కూడా నిజంగా చెప్పాలి అంటే ఒక పిచ్చే. ఎందుకంటే ఈ కలియుగంలో అందరూ కూడాను నకిలీ మనుషులని చెప్పలేను, కానీ చుట్టూ ఉన్నటువంటి వారితో నిజాయితీ పరుల కంటే నకిలీ మనుషులు ఎక్కువగా చలాయిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి కోసం పరిమితికి మించినటువంటి ప్రేమను చూపించడం నిజంగా ఒక వెర్రే అవుతుంది. మరి ఈ యొక్క సత్యాన్ని నీవు ఒప్పుకోకపోయినా ఇది అంతా కూడా నిజమే. అయితే ఈ రోజు నుండి చెప్తున్నాను, నీ విజయం వైపు నీవు మొదటి అడుగు పడే విధంగా బాధ్యత నేను స్వీకరించబోతున్నాను. ఈ రోజు నేను నీకు అందించేటువంటి అతిపెద్ద బహుమానం ఏమిటో తెలుసా? నన్ను నమ్మినటువంటి నా యొక్క భక్తులకు ఈరోజు నేను అందిస్తున్నటువంటి బహుమతి, నీ జీవితంలో మీరు గతాన్ని తలుచుకొని బాధపడడం పూర్తిగా ఆపేసి జరిగినటువంటి తప్పుల నుండి గుణపాఠాలను నేర్చుకొని జాగ్రత్తగా ఈ రోజు నుండి అడుగులు ముందుకు వేయాలి. భగవంతుడు ఎప్పుడూ కూడాను ఏ భక్తుడికి ఎటువంటి అన్యాయము అనేది చేయడు. ఇన్నాళ్ళు నిన్ను రక్షించుకుంటూ వస్తున్నటువంటి కాలం ఇప్పుడు నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతుంది. నీ యొక్క ఆలోచనలు రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగా అనేది నేర్చుకో. అసలు ఆర్థికంగా నీవు అనుభవిస్తున్నటువంటి ధననీయమైనటువంటి మానసిక వేదన ఒక్కసారి తలుచుకొని, అలాగే తెలివితేటలు నీకు ఏ విధంగా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను నీ చేతిలో రూపాయి నిలకడ తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని కూడాను నీవు చూసిన రోజులు అయితే ఉన్నాయి కదా. ఎంత సంపాదించిన డబ్బంతా కూడాను ఇతరులకు అప్పులు తీర్చుకోవడానికో లేదంటే కుటుంబ సభ్యుల కొరకో కుటుంబ ఖర్చుల కొరకో ఏదో ఒక విధంగా అంతా కూడా కొట్టుకుపోతూ వస్తుంది. నిన్ను ఎంతగానో వేధించి అంతా కూడాను నీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులే నీకు ₹1 అవసరం అనగానే ముఖం చాటేసి నీ చుట్టూ లేకుండా దూరం అయిపోయారు. నాకున్నటువంటి తెలివితేటలకు నేను ఎప్పుడో కూడా కోటీశ్వరన్ అవ్వాలి, కానీ నా చేతుల్లో రూపాయి కూడా నిలవడం లేదు అని చెప్పేసి నీవు ఎంతగా కుమిలిపోయావో నాకు మాత్రమే తెలుసు. ఆర్థిక సమస్యలన్నీ కూడాను పెరిగిపోయి డబ్బిచ్చే వాళ్ళు కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందేమో అని చెప్పేసి నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ వస్తున్నావు. ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న దీపం వైపు చూస్తూ భగవంతుడా నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వకపోయినా అని అంతా కూడా తల్లడిల్లిపోతూ వస్తున్నావు.
అలాగే నా పరువు బజార్న పడుతుందా అని చెప్పేసి నా యొక్క తెలివితేటలన్నీ కూడాను కుమిలిపోయావా, నేను ఎందుకు కూడా ఎవరిని కూడా అడగాలి అనేసి చెప్పినా నా ముందు చిన్న పిల్లవాడిలా కన్నీరు కార్చావు. ఆ రాత్రులు నీ కంటి నుండి కారినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కను కూడాను నా కాళ్ళను తాకాయి, నా కాళ్ళకు అభిషేకం చేశాయి. కానీ గుర్తుపెట్టుకో, నీవు కార్చినటువంటి కన్నీరే నీకు అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని అలాగే ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ తెలివితేటలకు తగినటువంటి నూతన ఆదాయ మార్గాలను నీకు తప్పకుండా చూపించబోతున్నాయి. అలాగే నీకు ధనము అనేది చేతిలో నిలబడేపటి నుండి అంటే నిలబడే విధంగా మంచి అవసరాలను సహాయాన్ని అలాగే అన్ని రూపాయలుగా కూడాను నా నుండి నీకు బహుమానాన్ని అందించాలి అనేది ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నీకు అతి మంచితనం ఎక్కువగా ఉంది. నీ యొక్క అతి మంచితనం వలన నీవు ఎన్నో కోల్పోయావు, అలాగే నలుగురికి కూడాను చేరదీశావు. నీ యొక్క అతి మంచితనం వలన ఈ రోజు నీవు సాధించినటువంటి విజయం నలుగురికి కూడాను ఆదర్శప్రాయం అవ్వబోతుంది. అలాగే నీవు నిర్లక్ష్యం చేసేటువంటి నీ యొక్క ఆలోచన అలాగే నీ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అనేది వహించు. ఎందుకంటే నీవు చేసినటువంటి పెద్ద నిర్లక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటి నుండో నీకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అన్నిటినీ కూడాను చాలా నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు. వాటన్నిటికంటే కూడాను ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి అంటారు కదా. కాబట్టి రాత్రులు సరిగ్గా నిద్ర లేకుండా సరైనటువంటి ఆహారం అనేది తీసుకోకుండా నీ యొక్క శరీరాన్ని నీవు చాలా బాధ పెట్టుకుంటూ వస్తున్నావు. ఏదైనా కానీ శరీరము అనేది సహకరిస్తేనే కదా అంతా కూడా చేయగలుగుతాం. కాబట్టి అటువంటి శరీరాన్ని సాక్షాత్తు శ్రీవారి యొక్క స్వరూపంగా భావించి శరీరానికి తగినటువంటి బలాన్ని అలాగే ఆనందాన్ని ప్రశాంతత ఒక మానవుడు జన్మించిన తర్వాత నీవే అందివ్వాలి. కాబట్టి నీ యొక్క ఆరోగ్యం పట్ల నీ యొక్క నిర్లక్ష్యం అనేది అసలు చేయవద్దు. నీ శరీరము అనేది నీకు సహకరిస్తేనే కదా నీవు అద్భుతమైనటువంటి లక్ష్యాలను సాధించగలిగేటువంటి అవకాశాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఈ రోజు నుండి నీ యొక్క ఆరోగ్యాన్ని నిద్రను అంతా కూడా పట్టించుకోవడం మొదలుపెట్టు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యము అనేది చేయవద్దు. ఎందుకంటే చిన్న సమస్యలు అనేవి నీ యొక్క శరీరము అనేది కూడా ఎన్నో రకాలుగా సూచనలు ముందే నీకు ఇస్తూనే ఉంటాయి. కాబట్టి నీవు నిర్లక్ష్యము అనేది చేయవద్దు. ఆరోగ్యంగా ఉండు, అదే నీకు కుటుంబానికి కొండంత అండ. ఈ యొక్క సత్యాన్ని మాత్రం నీవు అసలు మర్చిపోవద్దు. కుటుంబ జీవితంలో నీ యొక్క జీవితం ఇప్పటి వరకు కూడాను సగానికి సగం ముగిసిపోయింది. అలాగే కుటుంబంలో ఎప్పుడూ కూడాను నీవు ఆనందంగా సంతోషంగా ఉన్నది లేదు, అలాగే వారితో సమయాన్ని కేటాయించింది లేదు. ఇప్పటికైనా ఏమైంది మించిపోయింది లేదు కదా. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉంటూ సౌమ్యంగా ఉండు, పెద్దలను అలాగే పిల్లలను ఆనందంగా వారితో మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ వారికి ఇవ్వవలసినటువంటి విలువ అనేది నీవు ఇవ్వకపోతే రేపన్న రోజు ఎప్పుడు కూడా ఏ సమయంలో ఏదైనా కానీ మన చేతుల్లో లేనటువంటి రోజుకు నాకు పలానా వారితో మాట్లాడేటువంటి సమయము అన్నా కూడాను ఉంటే బాగుండు అని చెప్పేసి తద్వారా నీవు బాధపడకుండా ఇంట్లో అందరి మధ్య కూడా ఉంటూ తీవ్రమైనటువంటి ఒంటరితనంతో కుమిలిపోకు. అలాగే తల్లిదండ్రులని అంతా కూడా విడిచిపోవద్దు. కుటుంబంలో ఉన్నటువంటి వారందరితో కూడా ఆనందంగా గడుపు. ఈ సమయాన్ని మరింత ఎక్కువగా నెమరు వేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ అలాగే నీ యొక్క బంధాలకు అవసరంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా నీవు సహాయం చేశావు. కానీ ఈ రోజున డబ్బు విషయంలో మాత్రం వారందరూ కూడా నీతో చాలా కఠినంగా ఉంటున్నారు. కాబట్టి నిన్ను పరాయి వారిలా చూస్తున్నారు. నమ్మిన వారి నీకు వెన్నుపోటు పొడిస్తే ఆ యొక్క నరకము అనేది ఎలా ఉంటుంది ఇప్పటి వరకు కూడా నీవు అనుభవిస్తూ వచ్చావు కదా. కాబట్టి ఇక నుండి మంచి చెడుల గురించి జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి సహాయం చేయాలి, ఆ యొక్క సహాయం అనేది నిజంగా వారికి అవసరానికి పనికొస్తుందా లేదంటే నిన్ను ఏదైనా కానీ వాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమా అనేది కూడా తెలుసుకో. నీకు స్వార్థము గుణమై నిన్ను ఎప్పటికైనా కానీ కూడాను కాపాడేటువంటి కవచంలా ఎప్పటికీ కూడా మారబోతుంది. కాబట్టి నీవు ఇన్ని రోజులు భరించినటువంటి మానసిక గాయాలన్నీ కూడాను మంచబోయేటువంటి మంచి రోజుగా పవిత్రమైనటువంటి సమయంగా ఈ రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున నీ తల్లి స్వరూపమైనటువంటి ఈ దుర్గమ్మ నీకు ఇచ్చినటువంటి బహుమతి ఇదే. ఈ కుటుంబంలో ప్రాముఖ్యత అనేది ఏంటో తెలుసా అందరికీ కూడాను. నీ మనసు ఏంటి, అలాగే నీవు వారికి ఏ విధమైనటువంటి సమయాన్ని ఇస్తున్నావు, ఎలా వారితో గడుపుతున్నావు అనేదే వారికి ముఖ్యం. కాబట్టి వారితో రేపటి రోజున ఆనందంగా ఉండు. కుటుంబంలో కలిసి దేవాలయ దర్శనము అనేది చేసుకో. పని చేసే చోట సరైనటువంటి గౌరవం లేదు అని చెప్పేసి బాధపడుతున్నావు కదా, అదే పని చేసే చోట నీకు సరైనటువంటి గుర్తింపు వస్తుంది. ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఓర్పు అలాగే నీవు చేసినటువంటి శ్రమ ఏ ఒక్కటి కూడా వృధాగా పోలేదు. గుర్తుపెట్టుకో. ఇక నుండి
నుండి నీ యొక్క జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా నిండుగా ఉండబోతుంది. ఇక నీపై ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు కూడాను పోరాడవలసినటువంటి అవసరం లేదు కదా. ఎందుకంటే నిన్ను నాశనం చేయాలని చెప్పేసి చూసేటువంటి శత్రులు వ్యూహాలు అనేవి తిరిగి వారిపైనే తిరగబడే విధంగా కాలము అనేది ఆసన్నం కాబోతుంది. వారు ఏదైతే చేశారో పన్నాగాలు తిరిగి వారే అందులో చిక్కుకొని సమాజంలో వారి యొక్క గౌరవాన్ని కోల్పోయేటువంటి స్థితికి వారే చేరుకోబోతున్నారు. ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఈ తల్లి ఈ రోజున నీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం రోజున సందర్భంగా ఇవ్వబోతుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటలను కూడా నీ జీవితంలో జరుగుతాయా లేదా అనేది అంతా కూడా ఒక్కసారిగా నీవే గుర్తుపెట్టుకో. అందరి ముందు కూడాను నవ్వులు పాలయ్యే విధంగా కాకుండా అందరి ముందు కూడాను సంతోషంగా తలెత్తుకొని తిరిగేటువంటి రోజులుగా నీకైతే పరిచయం అవుతాయి. ఓపికగా ఉండు. ఇప్పటి వరకు కూడా చాలా ఓర్పుగా ఉన్నావు. ఇది అంతా కూడా చాలా సంతోషము. ఇక నీవు నుండి చాలా ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడాను నీవు గొప్ప విజేతగా నిలబడబోతున్నావు. మరి విజేతగా ఉన్నప్పుడు నీలో అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. కాబట్టి వాటికి ఏమాత్రము కూడా కొంచెము అయినా కానీ నీవైతే స్థానము అనేది కల్పిస్తే నిన్ను అందులో ఎక్కేస్తాయి. కాబట్టి వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉండు. నీ మనసును ఎప్పుడూ కూడాను పవిత్రంగానే ఉండాలి. ఈ ఒక్కటి కూడాను నాకు అంతా కూడా నీవు ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ. విన్నారు కదండి, ఈరోజు ఆ తల్లి మనకు అందించిన ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటి అంటే ఆ తల్లి చాలా అద్భుతంగా వివరించారండి. ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే కొంతమంది సమస్యలు, అలాగే కొంతమందికి ఏమో కోపతాపాలు, కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, ఇలా ఒక్కొక్కటిగా కాదు కొంతమందికి అయితే అన్ని సమస్యలు కూడాను ఒక్క మనిషికే ఉన్నాయా అన్నట్లుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి దిక్కుతోచినటువంటి సమయంలో మనం ఏం చేస్తున్నాము అనేది కూడా మనకు కూడా అర్థం కాకుండా ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం మన యొక్క కుటుంబానికి కనీసం ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా, వారితో సమయాన్ని కేటాయించకుండా, మన యొక్క ఆలోచనలో అలాగే మనకు ఉన్నటువంటి ఆ యొక్క చిక్కుల్లో, కోపతాపాల్లో మనము అలా సాగుతూ ఉంటాము. కానీ తద్వారా సమయము అనేది కోల్పోయినప్పుడు కుటుంబ బంధాలు, అలాగే కుటుంబంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు గుర్తుకొచ్చినా కూడాను తద్వారా మన చేతుల్లో ఏది కూడా లేదనేసి మనం ఏది కూడా చేయలేం. కాబట్టి ఇప్పుడు అంటే ఉన్నప్పుడే మన యొక్క జీవితంలో మనం ఏది పొందాలి, ఏది అవసరము, ఏది అవసరం లేనిదో ఇటువంటి విషయాల గురించి కొంచెం అవగాహనతో ఉంటే మీకు ఆలోచనలో మంచి మార్పు అనేది కలిగి ఉంటుంది. అలాగే నిన్ను ఎవరైతే యూస్ చేసుకుంటూ ఉన్నారో స్నేహితులు కానీ, లేదంటే బంధువులు కానీ, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, వారి యొక్క పట్ల జాగ్రత్తగా ఉంటూ నిజమైనటువంటి వారు ఎవరు, నీవు ఎవరికి ప్రాముఖ్యత అనేది ఇస్తున్నావు, ఎవరి యొక్క సమయాన్ని కేటాయించుకోగలుగుతున్నావు, అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయావు, నీ నుండి కోల్పోకుండా ఏ విధంగా ముందుకు సాగాలి అనే దాని పట్ల చాలా అమూల్యంగా అద్భుతంగా వివరించారు. మరి ఈ సందేశం నీకు ఏ విధంగా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేపరుస్తుందండి. ఈ వీడియో నచ్చితే మరికొందరికైతే షేర్ చేయండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.